కోవిడ్ మరలా కలకలం రేపుతా ఉంది. ముంబైలో వేగంగా విస్తరిస్తూ ఉంది. 2021, 2022, 2023లో ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మరొకసారి విజృంభిస్తూ ఉంది. ముంబైలో తాజాగా 7 కేసులు నమోదయ్యాయి. బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఋతుపవనాలు ఆలస్యం కావటం, వాతావరణంలో తేమ ఎక్కువగా అక్కడే నిలబడిపోయి ఉండడంతో వైరస్ వ్యాప్తికి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని నిపుణులు చెప్తా ఉన్నారు. ఎక్కడో చైనాలో పుట్టిన ఈ కరోనా వైరస్ స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోయింది. దానికి అనుకూలమైన వాతావరణం ఉన్నప్పుడు విజృంభిస్తూ ఉంది అనే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. సరే, కరోనాకి టీకాలు కూడా వచ్చాయి. భారతదేశంలో దాదాపుగా అందరూ టీకాలు కూడా వేయించుకున్నారు. అయితే తాజాగా ముంబైలోనే వేగంగా కేసులు పెరగడం మీద ఆందోళన వ్యక్తం అవుతా ఉంది. సహజంగా బాంబే నగరం అంటే కిక్కిరిసి ఉంటుంది. విదేశాలకు వెళ్ళి వచ్చేవారు, ముంబై నుంచి పలు ప్రాంతాల నుంచి వచ్చేవారు, ఎక్కువ మంది ప్రయాణికులు ప్రతిరోజు ముంబై నగరానికి 1,20,00,000 మంది వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. దీంతో కనెక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి కరోనా వేగంగా వ్యాపించే అవకాశం ఉంది. గత నెలలో కూడా కేరళలో 2-3 కేసులు నమోదయ్యాయి, కానీ ఆ తర్వాత అక్కడ ఆ కేసులు అదుపులోకి వచ్చాయి. తాజాగా ముంబై నగరంలో కరోనా కలకలం సృష్టించడం మీద కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ జారీ చేసింది. ముంబైలో ముఖ్యంగా కిక్కిరిసిపోయిన ప్రాంతాల్లో వ్యక్తులు, ప్రయాణికులు కానీ మస్ట్గా మాస్క్ ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. కరోనా ముంబైకే పరిమితం అవుతుందా, మరలా దేశవ్యాప్తంగా అల్లాడిస్తుందా అనే దానికి సంబంధించి మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.